హాయ్ ఫ్రెండ్స్, భారతీయుడు కమల్ హాసన్, శంకర్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 1996లో ఈ చిత్రం రిలీజ్ అయింది. అప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం అన్నమాట. అస్సలు మామూలుగా ప్రేక్షకుల్ని తాకట్టుకోలేదు. కలెక్షన్ పరంగా, రికార్డుల పరంగా దుమ్ము దులిపేసింది అనమాట. ఈ చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రం రేపే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ఒకరోజు ముందుగానే ఓవర్సీస్ లో షోస్ అయితే వేసేసారనమాట. ఈ షోకి రిజల్ట్ ఎలా ఉంది అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భారతీయుడు 2 చిత్రంలో ప్రధానమైన పాత్రలో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ఏ సూర్య, బ్రహ్మానందం నటించారనమాట. ఈ చిత్రం మెయిన్ సబ్జెక్ట్ వచ్చి మనకు అందరికీ తెలిసిందే. లంచం, అవినీతి ధనం వల్ల సొసైటీ ఏ విధంగా చెడిపోతుంది, వాటిని బాగు చేయాలంటే ఎలా అనేది కాన్సెప్ట్ తోనే శంకర్ ఈ మూవీని అయితే తెరకెక్కించాడనమాట. ఈ చిత్రం యొక్క షోస్ ఓవర్సీస్ లో వేసేసారనమాట. అక్కడి నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, భారతీయుడు 2 మూవీ బాగుంది అన్న టాక్ అయితే వచ్చేసింది అనమాట. శంకర్ తన యొక్క డైరెక్షన్, అలాగే తను తీసుకున్న స్క్రిప్ట్ కూడా బాగుంది అన్న టాక్ అయితే నడుస్తుంది అనమాట. అలాగే కమల్ హాసన్ తన యొక్క నటనతో మరోసారి ఆడియన్స్ అయితే బాగా ఆకట్టుకున్నారట. తన యొక్క మర్మ కళ విద్యతో ఆడియన్స్ ఫిదా అవుతారంట. తన యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన యొక్క వరల్డ్ గెటప్, తన యొక్క డైలాగు బాగా ఆకట్టుకుందట ఆడియన్స్ ని. ఈ చిత్రం యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి లంచం, అవినీతిని అరికట్టే ఉద్దేశమే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అన్నమాట. అనిరుద్ధ్ యొక్క మ్యూజిక్ కూడా చాలా బాగుందట. శంకర్ డైరెక్షన్ మామూలుగా లేదన్న టాక్ కూడా వచ్చేసింది అనమాట. అయితే భారతీయుడు 2 చిత్రాల యొక్క స్టోరీ ఒకటైనా సరే, భారతీయుడు మూవీనే ఎక్సలెంట్ అన్న టాక్ కూడా బయటకు వచ్చేసింది. సో భారతీయుడు 2 పర్వాలేదన్న టాక్ కూడా వచ్చింది కాబట్టి మరి చూడాలి రేపు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది. అయితే ఇలాంటి సినిమాను రిజల్ట్ తో సంబంధం లేకుండా చూడాలి ప్రతి ఒక్క ఆడియన్స్. ప్రతి ఒక్క జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తెరకెక్కించాడు శంకర్. అందువలన ప్రతి ఒక్క ఆడియన్స్ దేశంలో అవినీతి, లంచం ఏ విధంగా జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా మనం 3 గంటల సేపు భారతీయుడు 2 మూవీలో మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరూ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ మూవీని చూడాల్సిందే. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ భారతీయుడు 2 చిత్రాన్ని చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.